నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు ప్రజల ఆశలు వమ్మకానివ్వకుండా ఎమ్మెల్యేలు పనిచేయాలని సూచించిన సీఎం చంద్రబాబు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దని సూచన మంగిల్పూడి బీచ్ లో మసూలా ఫెస్ట్ కు ప్రజల నుంచి విశేష స్పందన లక్షలాదిగా ప్రజలు రావడం సంతోషంగా ఉందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలన్న మంత్రి సత్యకుమార్ వారి మనోభావాలను గౌరవించి ముందుకు వెళ్తామని వెల్లడి. కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని ఎమ్మెల్యేలందరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్న విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేదైన సందర్భంగా జూన్ 12న అమరావతిలో 2000 మందితో ఓ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత కూడా ఏపీ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏం చేస్తున్నారనే సమాచారం తన దగ్గర ఉందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు నేతలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఏపీలో ఉన్న పరిస్థితులు కూడా ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2024 జూన్ కి ముందు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని గుర్తు చేశారు. తాను 4వ సీఎం అయ్యానని కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మంగినిపూడి బీచ్ ను దేశంలోనే ఒక గుర్తింపు గల బీచ్ గా తీర్చిదిద్దుతామని గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మసూలా బీచ్ ఫెస్ట్ 2025 వేడుకల్లో భాగంగా 3వ రోజు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు పర్యటించారు. మంగిల్పూడి బీచ్ లో గత 3 రోజుల నుంచి జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ కు సందర్శకులు తాకిడి రోజు రోజుకి పెరుగుతుంది. మసూలా ఫెస్ట్ 2025 కు సందర్శకులు విశేషంగా లక్షలాది ప్రజలు నిత్యం తరలి రావడం సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. బీచ్ ఫెస్టివల్ లో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్, పారాగ్లైడింగ్, హెలీ రైడింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం సమయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిగా తిలకించడం గర్వంగా ఉందన్నారు. పారాగ్లైడింగ్ అనుభవం ఎంతో బాగుందని, విహంగ వీక్షణంలో బీచ్ అందాలు మరింత శోభయమానం సందర్శించున్నాయని తెలిపారు. బీచ్ లో రక్షణ ఏర్పాట్లపై అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు సైతం తలెత్తకుండా పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు బాగున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం విజయవాడలోని ఓ హోటల్లో మీడియా మిత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో చోటు చేసుకుంటున్న మార్పులు మరియు ప్రగతికి కారణమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, అధికారులకి, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి, నర్సింగ్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే మరియు వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సర కాలం పాటు కూటమి ప్రభుత్వం ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరించిందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే మరియు వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సర కాలం పాటు కూటమి ప్రభుత్వం ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరించిందన్నారు. అందులో భాగంగానే వైద్య శాఖలో పై అధికారుల నుంచి కింద స్థాయి వరకు గల సిబ్బంది సహకారంతో తులనాత్మక, గుణాత్మక, సకారాత్మక మార్పులు తీసుకురాగలిగామని, తద్వారా ప్రజలకి అందుతున్న నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, డయాగ్నోస్టిక్ పరికరాల పెంపు, సమయానికి డ్యూటీకి రావటం, పేషెంట్ల పట్ల నిబద్ధతగా వ్యవహరించడం వంటి అంశాలే దీనికి ప్రమాణం అన్నారు. అంతేకాకుండా 2024-25 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద 30కి పైగా పథకాల్ని అమలు చేసిన తీరు, సాధించిన ఫలితాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 100 కోట్లను ప్రోత్సాహక బహుమతిగా విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఈ గుర్తింపు ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిబద్ధత, పథకాల అమల్లో అవలంబించిన విభిన్న వైఖరికి కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకమే నిదర్శనమన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల మేరకు దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాన్ని చేపట్టారని, ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో కేవలం 3000 మందిరాల్ని మాత్రమే నిర్మించిందని అన్నారు. జవాబుదారీతనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్డీఏ డిఎన్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే జీన్స్ ఉన్నాయి. అయితే ఎన్డీఏ ఇతర పార్టీల్లాగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటుదారులు అని చెప్పి అవమానించకుండా, ఓటమైనా గెలుపైనా ప్రజలు ఏ నమ్మకంతో, విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పాలన అందించే ప్రయత్నం చేస్తుంది. అదే పాలన గత సంవత్సరం రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జవాబుదారీతనం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఎందుకంటే అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ఆనాడు చెప్పడం, దానికి అనుగుణంగా నడుచుకున్నామని చెప్పడం కోసం జవాబుదారీతనంతో పని చేశాం సంవత్సరం కాలంగా. దాంట్లోనే మేము మీ ముందు పెడుతున్న ఈ నివేదిక, మేము సాధించిన ప్రగతి, మేము తెచ్చిన మార్పు ఏంటని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఎన్డీఏకి ప్రజలే దేవుళ్ళలాగా, ప్రజల్ని వెన్నుపోటుదారులాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చూడదు, కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా చూడవు. అంటే ఈ వారసత్వంగా ఎటువంటి వ్యవస్థను మేము తీసుకున్నాం అనే విషయాల్లోకి నేను తర్వాత వెళ్తాను. కానీ గత సంవత్సరంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారుల నుంచి కింది స్థాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు తులనాత్మకమైన, గుణాత్మకమైన, సకారాత్మకమైన మార్పు. ప్రశాంతంగా ఉన్న సెంటర్లో నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేదే లేదని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. శాతవాహన కాలేజ్ భవనాలను అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేయడంపై ఆయన మండిపడ్డారు. సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాల భవనాలను రాత్రివేళ అక్రమంగా ధ్వంసం చేసిన ఘటనపై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రాంగణాన్ని, అక్కడి పరిస్థితులను దగ్గరగా పరిశీలించారు. తొలగించిన భవనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 1969 నుంచి నడుస్తున్న ఈ కళాశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కాలేజ్ కు సంబంధించి గతంలోనూ కొన్ని సివిల్ వివాదాలు ఉన్నాయని, అయితే హైకోర్టు కళాశాల పక్షాన స్పష్టమైన తీర్పు
తీర్పు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. తప్పుదారి పట్టించిన అఫిడవిట్లు వేసి దూయిపాల శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీలతో కలిసి కళాశాలపై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వాచ్మెన్ పై దాడి చేసి కళాశాల భవనాలను కూల్చిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. డీజీపీ పేరును వాడుతూ పోలీస్ వ్యవస్థను బద్నాం చేస్తున్నారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో ఉన్నటువంటి శాతవాహన కాలేజు ఇది 1969 నుంచి కూడా ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకి నామినల్ ఫీజులతో ప్రభుత్వ ఎయిడెడ్ లెక్చరర్లతో నడుస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజ్ ఇది. దీని మీద ఆనాటి పరిస్థితుల నుంచి కొన్ని సివిల్ వివాదాలు, ల్యాండ్ లార్డ్లు అని చెప్పి మేము అమ్మలేదని చెప్పి అగ్రిమెంట్ మీదే ఉంది, ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పి ఆనాటి నుంచి కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. వివాదాల్లో గతంలో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం శాతవాహన కాలేజీది, ఈ సొసైటీది, ఈ ల్యాండ్ అని చెప్పి స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మొన్న తెల్లవారుజామున 2 గంటలకి మా కాలేజీలోకి మా వాచ్మెన్ లేపి ఇక్కడ ఉన్న ఈ రూమ్స్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ డిమాలిష్ చేశారు. ఆ రోజున కరెంటు తీసేయడం వల్ల మా వాచ్మెన్ ఫోను మాకు రాలేదు. మర్నాడు అది చూసి మేము పోలీసుల్ని ఆశ్రయించాము. వాళ్ళు వచ్చి ఏదైతే ఇక్కడ ప్రొక్లైనర్లు అవి ఉన్నాయో వాటిలన్నిటిని పోలీసు వారు సీజ్ చేసి ఇక్కడున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ ఈ కాలేజీలోకి ఇలా రావద్దు అని వాళ్ళని హెచ్చరించి పంపించారు. దీని వెనకాతల చాలామంది కుట్ర, ఈ సొసైటీ ల్యాండ్ని కాజేయాలని చాలామంది కుట్ర ఉన్నది. గత 9 సంవత్సరాలుగా నేను కరస్పాండెంట్గా ఉన్నప్పటి నుంచి వీళ్ళ యొక్క బెదిరింపులన్నింటినీ నేను చూసి అలాగే ఉన్నాను. మొన్న నైటు 2 గంటల ఆ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కలిసి వచ్చారండి. నాకు తెలియదు వాళ్ళు ఎవరింది. వచ్చి లారీలు వేసుకొని వచ్చి కుక్కలేని తీసుకొని వచ్చి పడగొట్టడం మొదలుపెట్టారండి. అందువల్ల నేను జనం ఎక్కువ ఉండటం వల్ల భయపడిపోయి నేను పక్కకి వెళ్ళిపోయానండి. సామాను కూడా నా ఇంటితో పాటు కూల్చేశారు. నేను నాకు ఇచ్చిన గదిని కూడా. తెల్లారి మా సార్లకి ఇన్ఫార్మ్ చేశాను. సరారా రాజు మేము ఉన్నాం, మీకు ఎందుకు పర్లేదు, నువ్వు ఆడే ఉన్నాను చెప్పారు. అది జరిగింది సార్. రాగద్వేషాలకు అతీతంగా మానవత్వాన్ని చూపడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఐక్యంగా కలిసిమెలిసి బక్రీద్ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఇండియన్ నగర్ ఈద్గా వద్ద బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున చేరుకొని పవిత్రమైన బక్రీద్ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు. ఈ ప్రార్థనలకు పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సింగ్ నగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ధర్మం శాంతిని, పేదలకు దానం చేయటం, స్నేహ భావాలను పెంపొందించమని చెప్తుందన్నారు. ఇలాంటి అల్లా సూచించిన ధర్మాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బక్రీద్ పర్వదినం త్యాగానికి మారుపేరు. అలాగే ఖురాన్ చెప్పినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మాట, తమకున్న దాంట్లో పేదవారికి కొంత సహాయం చేయమని ఏదైతే అల్లా ఆదేశాలు ఇచ్చాడో, ఇవాళ మా మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున త్యాగానికి ప్రతీకైనట్టు బక్రీద్ పండుగని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ పేదవాళ్ళందరికీ కూడా సహాయం పడతాం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇవాళ ఈ బక్రీద్ సందర్భంగా అల్లాహ్ని ప్రార్థన చేయాలి. ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశంలో ప్రజలందరూ బాగుండాలి, అందరూ కూడా శాంతి సామరస్యంతో అందరం కూడా బాగుండాలని, అందరికీ ఆయురారోగ్యాలు లభించాలని దువా చేయాలని కోరుకుంటూ మా మైనార్టీ పెద్దలకి, మా మైనార్టీ సోదరులందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో వాణిజ్యపరంగా దినదినాభివృద్ధి జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి వెచ్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రముఖ లోరియల్ కంపెనీతో భాగస్వామ్యమై పశ్చిమ నియోజకవర్గం పాతబస్తీలోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యూబీఎస్ సెలూన్ షాప్ ను అడ్డూరి శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరై క్యూబీఎస్ సెలూన్ సంస్థ సీఈఓ కొత్త సురేష్ కుమార్, పార్ట్నర్ విశంశెట్టి అభినవ్లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పరిధిలోని వాణిజ్య కేంద్రంగా పేరొందిన విజయవాడ ప్రాంతం మరింత విస్తరిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా తమ సంస్థ తరపున పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని ఇది సంతోషించదగిన విషయమన్నారు. వ్యాపారులకు కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా క్యూబీఎస్ సెలూన్ సీఈఓ కొత్త సురేష్ మాట్లాడుతూ తమ సంస్థకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 6, కర్ణాటకలోని బెంగళూరులో ఒక బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఏపీలో వాణిజ్య కేంద్రమైన విజయవాడ, మహాత్మా గాంధీ రోడ్లోని టెక్కిల్ రోడ్లో ఒకటి, గురునానక్ కాలనీలో ఒకటి, పాతబస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ తో కలిపి 3 బ్రాంచ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలో విజయవాడ బెన్ సర్కిల్ వద్ద నూతన బ్రాంచ్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. మాల్దీవుల్లోనూ తమ సంస్థ తరపున బ్రాంచ్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పాతబస్తీలో నూతన బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా జూలై నెల 7వ తేదీ వరకు హెయిర్ కటింగ్, బ్యూటీ మేకప్లకు సంబంధించి నిర్ణయించిన ధరలపై 50% రాయితీ ఇస్తామని తెలిపారు. మొత్తం తమ వద్ద 150 రకాల సర్వీసులు ఉన్నాయన్నారు. లోరియల్ కంపెనీతో భాగస్వామ్యమైన తమ క్యూబీస్ సంస్థ నాణ్యమైన కాస్మెటిక్స్ మాత్రమే వినియోగదారులకు అందిస్తామని, అందువల్లే తమ సంస్థకు మంచి గుర్తింపు లభించిందని స్పష్టం చేశారు. క్యూబీఎస్ సెలూన్ అని చెప్పేసి ఇది 7వ బ్రాంచ్ మాది. సో ఈ బ్రాంచ్కి శ్రీరామ్ గారు మా మీద దయతో వచ్చి ఓపెనింగ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ క్యూబీఎస్ సెలూన్ అనేది హెయిర్, బ్యూటీ, మేకప్ స్టూడియో అండ్ హైడ్రా ఫేషియల్స్ ఇవి ప్రత్యేకంగా మా దాంట్లో ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట అండి. పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే స్పెషలిస్టులు ఉంటారు. లోరియల్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ట్రైనింగ్స్ స్పెషల్గా తీసుకొని వాళ్ళ ద్వారా మేము ఇక్కడ ఓపెన్ చేశాము. సో దీనికి శ్రీరామ్ గారు వచ్చినందుకు అండ్ గణేష్ గారు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గణేష్ 7వ బ్రాంచ్ త్వరలో మనం మాల్దీవ్స్లో ఓపెన్ చేస్తున్నాము. నెక్స్ట్ 2 monthsలో మాల్దీవ్స్లో ఓపెనింగ్ అండ్ నెక్స్ట్ బెంచ్ సర్కిల్ దగ్గర కొత్తగా ఇంకోటి ఓపెన్ చేస్తాం నెక్స్ట్ మంత్. అది ఈరోజు 1 టౌన్ ప్రాంతంలో రమణయ్య కూల్ డ్రింక్ షాప్ దగ్గర క్యూపీఎస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కూడినటువంటి లోరియల్ కంపెనీతో టైఅప్ అయినటువంటి
ఒక స్టాండర్డ్ సెలూన్ కావచ్చు, అందులోనే మేకప్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించే విధంగా సురేష్ గారు అదేవిధంగా అభినవ్ గారు వారిద్దరూ కలిసి ఇక్కడ ఈ యొక్క కంపెనీని నిర్వహించడం, దీనికి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు అమరావతి రాజధాని మనందరం భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాదాపు 13,500 కోట్లు నిధులు ఇవ్వడం. క్యూబీఎస్ 1 టౌన్ బ్రాంచ్లో నేను కూడా ఒక పార్ట్నర్ మేనేజింగ్ డైరెక్టర్ని. సార్ ఇవాళ ఓపెనింగ్ జరిగింది. శ్రీరామ్ గారు మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్ సార్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కేఎల్యూ విద్యార్థులు హవా కొనసాగుతుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేస్మెంట్స్ రికార్డ్ సాధించగా మేనేజ్మెంట్, వ్యవసాయ, ఫార్మసీ, ఇతర డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. శనివారం నాడు వడ్డేశ్వరంలోని కేఎల్ డీన్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన సీఈఓలు బొల్లినేని సురేష్ బాబు, డాక్టర్ పి వేణుగోపాలరావు, శామ్యూల్ ఫిలిప్ బాబు, బిఎస్ఆర్ ప్రసాద్ ఓరుగంటి, రామ్ చందర్, సౌందర్ రాజన్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చదువు పూర్తయ్యేలోపు తమ పిల్లలు ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేసిన కేఎల్యూ యాజమాన్యానికి, ఆచార్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ ఆయన మాట్లాడుతూ ప్రాంగణ ఎంపికల విషయంలో కేఎల్ డీన్ యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ఈ ఏడాది 450కి పైగా జాతీయ కంపెనీలు, 50కి పైగా అంతర్జాతీయ కంపెనీలు ప్రాంగణ ఎంపికల కోసం తమ యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్స్ పూర్తయినప్పటికీ మెరుగైన అవకాశాలు వస్తూ ఉండటంతో విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్ లో ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు. మేనేజ్మెంట్, హ్యుమానిటీ సైన్సెస్ విభాగం కింద డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులైన మేనేజ్మెంట్, బిజినెస్, వ్యవసాయం, ఫార్మసీ, కామర్స్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులకు చెందిన విద్యార్థులు కూడా ఈ ఏడాది ఉన్నత స్థాయి ఉద్యోగాలను పొందారని చెప్పారు. వీరందరికీ బ్యాంక్ ఆఫ్ అమెరికా, డెలైట్, ఐటీసీ, అక్వెంచర్, టీసీఎస్ వంటి 155కు పైగా కంపెనీల్లో 1500 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని అన్నారు. కాగా వీరిలో 1087 మంది విద్యార్థులు ఉద్యోగాలను స్వీకరించారని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సుల్లో 10.7 లక్షల సిటీసీ అవకాశాలను తమ విద్యార్థులు దక్కించుకున్నారని చెప్పారు. యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్ మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఏ కోర్సు చదివినా మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్ వచ్చేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు చెప్పారు. క్యాంపస్ లోనే 15కు పైగా కంపెనీలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 3 కంపెనీలు ఏర్పాటయ్యాయని స్పష్టం చేశారు. నైపుణ్యాల అభివృద్ధిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం, నాణ్యమైన డిగ్రీలతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో విద్యార్థులు ప్లేస్ అయ్యేలా వారిని సిద్ధం చేయటం యూనివర్సిటీ ప్రధాన ఆశయమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్, డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ కె రాజశేఖరరావు, రిజిస్టర్ డాక్టర్ కె సుబ్బారావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు, అకాడమిక్ అడిషనల్ డీన్ హరికిరణ్ వేగే, స్కిల్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్, ప్లేస్మెంట్ అసోసియేట్ డీన్ డాక్టర్ పి చలపతి, సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శరవణ బాబు, అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు. ఇవాళ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100% ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యూనిక్ పాయింట్. ఈ యూనిక్ పాయింట్లో మేజర్గా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్లో 2000 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs, అలాగే యావరేజ్ ప్యాకేజ్ 8.1 lakhs రావడం జరిగింది. సో దీనికి టోటల్గా ప్లేస్మెంట్స్ 7285 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్నీ కలిపి.
అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆఫర్స్ అయితే 4828 ఆఫర్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ ఇది ఇంజనీరింగ్కి ఆల్రెడీ 15 days బ్యాక్ 100% ప్లేస్మెంట్ కంప్లీట్ అవడంతో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. క్యాంపస్ అంతా కూడా చక్కగా చూసాము. ఇంత స్పెండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే స్టూడెంట్స్ మీద మొత్తం గ్రీన్ క్యాంపస్గా ఒకటి పెద్ద డిఫరెంట్ హైలైట్గా చెప్పొచ్చు. చాలా చక్కటి ఇన్వెస్ట్మెంటు, హాస్టల్స్ కానీ క్యాంపస్ కానీ లేకపోతే వీళ్ళు వేస్తున్న పర్యావరణంలో ఈ మధ్యలో పెట్టిన ఈ క్యాంపస్ కానీ చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఈ క్యాంపస్ లాంటి క్యాంపస్ నేను బహుశా ఇంకెక్కడ చూడలేదని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదని నేను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ మీద వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కానీ, ఆ లైబ్రరీస్ కానీ, ఇంక్యుబేషన్ ల్యాబ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో భాగంగా ఈ యొక్క ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో వచ్చి వీళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఎల్టీఏ మైంట్రీ తరఫు నుంచి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. Usually KLU is a good partner for us for hiring engineering. Engineering graduates we used to hire. Last year even BSc Agri students hire cheyadam jarigindi, and we have huge talent need ikkada Gunturlo kuda. So ikkada KLU nunchi we used to hire from different campuses before. KLU lo BSc Agri start cheyadam valla we have initiated this as a new hiring process, and KLU is a very strong talent partner maaku. బక్రీద్ త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని మాజీ శాసనసభ్యులు మల్లాద్ విష్ణు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిఎస్ బాబురావు అన్నారు. ముస్లింలు ప్రముఖంగా జరుపుకునే త్యాగాల పండుగ బక్రీద్ అన్నారు. ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రజల పండుగల్లో బక్రీద్ ముఖ్యమైనదని తెలిపారు. సంతోషాన్ని జనులందరికీ సమానంగా అందించినప్పుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ తెలుపుతుందన్నారు. రాగద్వేషాలను వదిలేసి మానవతను వ్యాప్తి చేయాలన్నదే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రాణత్యాగాన్ని ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్గా గొప్పగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా మన సింగనగర్ సంబంధించినటువంటి ఈద్గాలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాంత ముస్లిం సోదరులు, మైనారిటీ సోదరులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఈ బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని, సమైక్యంగా ఉండాలని, సౌభాతృత్వంగా ఉండాలని, అందరినీ త్యాగాలకి సహనానికి ప్రతీక ఈ బక్రీద్ కాబట్టి ఈ రోజున మానవాళికి మరొకసారి ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. అది బక్రీద్ అయినా, రంజాన్ అయినా, క్రిస్టమస్ అయినా, సంక్రాంతి అయినా, దీపావళి అయినా అన్ని మతాల యొక్క సామరస్యానికి నిదర్శనంగా ఈ పండుగలు ఉన్నాయి. పండుగలను కూడా ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వాడుకునే పరిస్థితులు ఈ దేశంలో ఉన్న నేపథ్యంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అనే తేడా లేకుండా సామరస్యంతో, సహనంతో జీవించడం మన దేశం యొక్క సాంప్రదాయం, మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. దానిని ముందుకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటీవలనే ఉగ్రవాదులు కాశ్మీర్లో దాడులు చేసిన సందర్భంలో మన మధ్య మత చిచ్చు రగిల్చాలని ప్రయత్నం చేసిన అన్ని మతాల వారు ఒకే మాట మీద నిలబడి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టారు. అదే స్ఫూర్తిని రాబోయే కాలం కూడా ప్రదర్శించాలి.
ఉగ్రవాదానికి మతం అంటూ లేదు. అందుకే మతాన్ని ఉగ్రవాదానికి ముడిపెట్టకుండా దేశ ప్రజల ఐక్యతతో ముందుకు సాగాలి. ఈ ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని తిప్పికొట్టాలని కోరుకుంటూ ఈ బక్రీద్ సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. పండుగ సందర్భంగా బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కొత్త బట్టలు ధరించి పండుగ వాతావరణం జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాజధాని నగరానికి ముఖద్వారమైన విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారని, సమిష్టి ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్థాన్ని త్యాగాలకు సిద్ధపడినప్పుడే సమాజ హితం సాధ్యమవుతుందని ముస్లిం ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్ తెలిపారు. ఈరోజు విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి ఈ బహిరంగ ఈద్ అధా అంటే బక్రీద్ నమాజ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ విజయవాడ పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నమాజ్ చదవడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. ఈ అనేక ప్రభుత్వాలు కూడా దీనికి సహకరిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు ఈదుల్ అధా అంటే ఒక త్యాగాల పండుగ. దేనికి త్యాగం చేయాలి? ఈ త్యాగం అనేది ఏ రోజు ఇప్పుడు ఖుర్బానీ గురించి మనం చెప్పుకుంటే ఈ ఖుర్బానీ అనేది ఒక జంతువు ఏదైతే ఉందో, మేక కానీ లేకపోతే గొర్రె కానీ లేదంటే ఒంటె కానీ ఏదైనా కూడా ఇది మొహమ్మద్ ఇబ్రహీం అలైహిస్సలాం గారి ఒక ఆనవాయితీగా వస్తుంది, వాళ్ళ ఆచారంగా వస్తుంది. కాబట్టి ఇది ఒక త్యాగానికి అంటే అల్లా మన ప్రాణాలు కోరినా కూడా మన ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము అనే ఒక త్యాగ నిరతికి ఇది నిదర్శనం. ముందుగా దేశ ప్రజలందరికీ ఈదుల్ అదా శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ ఏదైతే విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో మనం ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఈద్ నమాజ్ గత 10 సంవత్సరాల నుంచి చదవడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఏదైతే మా ప్రసంగులు ఏదైతే చెప్పారో ఈ వక్బోర్డ్ సవరణ గురించి కానివ్వండి, ఈ యొక్క త్యాగం గురించి కానివ్వండి, ఈ యొక్క బక్రీద్ అంటే త్యాగానికి ప్రతిరూపం బక్రీద్ పండుగని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మనం 2 పండుగల నుంచి మనం బాధతో పండుగలు జరపడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బాధ ఎందుకంటే ఇవాళ వక్ సవరణ బిల్లు ఏదైతే వస్తుందో అది మా పూర్వులు ఏదైతే దానం కింద అల్లా దారిలో ఇచ్చిన ఆ ఆస్తులకి మనం దాచేయాలి దోచుకోవాలని చూస్తుందో ఏదైతే ప్రభుత్వం దాన్ని ఖండిస్తూ ఇవాళ యావత్ మొత్తానికి దేశ్ బచావ్ దస్తూర్ బచావ్ అంటూ ఇవాళ వక్ బోర్డ్ బచావ్ అంటూ వాళ్ళందరూ పిలుపునివ్వడం జరుగుతుంది. కమిటీ ఆధ్వర్యంలో ఈద్ నమాజ్ జరిగింది. ముఖ్యంగా ఈద్ యొక్క ఈ పండుగ యొక్క ప్రధానమైనటువంటి సందేశం ఏమిటంటే ప్రపంచంలోని 450 కోట్ల మంది విశ్వసించేటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆయన యొక్క జ్ఞాపకార్థం ఆయన స్మరణతో ఈ యొక్క ఈద్గాలో నమాజ్ జరుగుతుంది, హజ్ యాత్ర జరుగుతుంది, అలాగే ఖుర్బానీ అనేటువంటిది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇది కేవలం ముస్లింల యొక్క పండుగ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ పండుగ ద్వారా రమారమి 2 కోట్ల మంది ముస్లింలు ఖుర్బానీ ఇస్తారు. ఈ 2 కోట్ల మంది ఖరీదు చేసేటువంటి పశువు యొక్క ఒకవేళ 2,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు పశువు యొక్క రేటు వేసినట్లయితే 2 కోట్ల మంది కొనేటువంటి ఆ యొక్క పశువుల యొక్క మొత్తం అమౌంట్ 20,000 కోట్ల రూపాయలు అవుతుంది.
ఈ 20,000 కోట్ల రూపాయల ద్వారా భారతదేశంలోని 20 లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. నగరంలోని శాతవాహన కాలేజ్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా కాలేజ్ ని నేలమట్టం చేశారు. కాలేజ్ బిల్డింగ్ ని కూలగొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శేష్ బాబురావు డిమాండ్ చేశారు. నగరం నడిబొట్టున ఉన్న కాలేజ్ స్థలంను ప్రజాప్రతినిధులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ నడిబొట్టున విశాలాంధ్ర రోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన శాతవాహన కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ స్థలం తమదేనంటూ బోయపాటి అప్పారావు బోర్డులు పాతారు. కళాశాల ఎదుట సిపిఎం నేతలు ఆందోళన చేయగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి కోటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అనుచరులతో వచ్చి కాలేజ్ ని కూలగొట్టించారని చెప్పారు. బుల్డోజర్ల సహాయంతో కాలేజ్ బిల్డింగ్లను నేలమట్టం చేశారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కోట్ల రూపాయలు విలువ చేసే కళాశాలను పరిరక్షించి పేద విద్యార్థులకు విద్యకు నిలయంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పంతొమ్మిది 1969లో స్థాపించబడినటువంటి శాతవాహన కాలేజీలో వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పించింది. ఈ రోజున ఈ కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యంలో ఆధిపత్యం కోసం, భూమిపై ఆధిపత్యం కోసం కాలేజీని నిర్వీర్యం చేసి ఉన్నటువంటి స్ట్రెంత్ను కూడా నిర్వీర్యం చేసుకుంటా రావటం జరిగింది. ఆ పద్ధతిలో ఈరోజు ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్సీ గారు, ఆయన కూడా మెంబరు కాబట్టి చదువుకునేటటువంటి పెద్దల సభకి ప్రాతినిధ్యం వహించేటటువంటి పెద్ద మనిషి ఆయన. కాబట్టి పెద్దల సభలో ఏం చేయాలో చదువుకునేటటువంటి వారికి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే కాలేజీని గవర్నమెంట్ పరం చేసి గవర్నమెంట్ పరంగా విద్యను అందించేటటువంటి దానికి చర్యలు చేపట్టాలి. అనేక సార్లు చెప్పాం. ఇప్పటికే విజయవాడ నగరంలో ఒక SRR కాలేజీ మీద శారదా కాలేజీ, సప్తగిరి కాలేజీ, సర్దార్ గౌతలచ్చన కాలేజీ, జ్యోతి కాలేజీ, సైద్ అప్పలస్వామి కాలేజీ, ఈ రకంగా అనేక కాలేజీస్ ఇదే పద్ధతిలో దాదాపు 1969 సంవత్సరం నుండి వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని వివిధ రంగాల్లో ప్రముఖులుగా ముందుకు పోతూ ఉన్నారు. అలాంటి శాతవాహన కాలేజీని మరేదో దొంగల మాదిరి అర్ధరాత్రి పూట, అపరాత్రి వేళ వచ్చి రాత్రిపూట కూల్చేస్తూ ఉన్నారంటే, మరి ఆ కూల్చివేసిన తర్వాత ఇక్కడ వాళ్ళే బోర్డులు రాసుకొని దానికి పోలీసు వాళ్ళు కాపలా పెట్టారు. ఇక్కడ అంటే చూడ్డానికి వచ్చే వాళ్ళని, మీడియా వాళ్ళని లోపలికి పోనివ్వమనే వాళ్ళు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అర్ధరాత్రి పూట కూలుస్తూ ఉంటే మరి అప్పుడేమైనా వీళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారా, లేకపోతే వాళ్ళతో కుమ్మక్కయ్యారా? ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు అనేక విషయాలు చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దౌర్జన్యకాండ సాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతా కూడా దౌర్జన్యం అయిపోయింది, ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యానికి పాతరేశారని మీరు అధికారం లేకొచ్చి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్లో మలేరియా మాసోత్సవాల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు ఉత్పత్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మలేరియా మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రతి సచివాలయంలో అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఫ్రైడే డ్రై డేగా పాటించాలని, నీటి నిల్వలు పరిసర ప్రాంతాల్లో లేకుండా చూసుకునేటట్టు చర్యలు తీసుకొని పూల కుండీలు, రిఫ్రిజిరేటర్లోని నిల్వ ఉన్న నీరు, టైర్లు, ఖాళీ తొట్లు, రుబ్బురోళ్లు, పాడైపోయిన బకెట్లు క్రమం తప్పకుండా ప్రతి ఫ్రైడే ఖాళీ చేసుకుని తమ వంతు బాధ్యతను ప్రజలు నిర్వహించాలని అన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆశలు వమ్ముకానివ్వకుండా ఎమ్మెల్యేలు పనిచేయాలని సూచించిన సీఎం చంద్రబాబు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దని సూచన. మల్లిపూడి బీచ్ లో మసూల ఫెస్ట్ కు ప్రజల నుంచి విశేష స్పందన. లక్షలాదిగా ప్రజలు రావడం సంతోషంగా ఉందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలన్న మంత్రి సత్యకుమార్. వారి మనోభావాలను గౌరవించి ముందుకు వెళ్తామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.